వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామ్స్లో ఫిబొనాకీ సీక్వెన్స్ ఆర్ ఫిబొనాకీ సిరీస్ జనరేషన్ ప్రోగ్రామ్ బై యూజింగ్ రికర్షన్ ఎలా రాయాలో డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో బై యూజింగ్ ఇటరేషన్ ఎలా రాయాలో డిస్కస్ చేసాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అసలు ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చూద్దాము. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ నెంబర్ 0, నెక్స్ట్ నెంబర్ 1 ఉంటుంది. ఆ తర్వాత నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ అవుతాయి. అప్పుడు థర్డ్ నెంబర్ 0 + 1 1. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ 1 + 1 2, 2 + 1 3, 2 + 3 5, 5 + 3 8. ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని నెంబర్స్ వరకు రాయాలనుకుంటే అన్ని నెంబర్స్ వరకు. అదేనా, అదే ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫిబొనాకీ సిరీస్ ఈజ్ ఎ నెంబర్ సిరీస్. సో ఆ నెంబర్ సిరీస్లో ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1 ఉంటుంది. థర్డ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ ఎలా జనరేట్ చేస్తాము అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి జనరేట్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ మిగతా అన్ని నెంబర్స్ కూడా ఫోర్త్ నెంబర్ థర్డ్ నెంబర్ నుంచి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి రాస్తున్నాం కదా. మరి రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ డెఫినిషన్. సపోజ్ ఇప్పుడు ఫిబ్ అనే ఫంక్షన్కి డెఫినిషన్ రాస్తున్నాను నేను. ఓకే, ఈ ఫంక్షన్ డెఫినిషన్ లోపల అగైన్ నేను ఫిబ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను అనుకోండి, దాన్ని రికర్షన్ అంటారు. అంటే ఏంటి? ఒక ఫంక్షన్ డెఫినిషన్ లోపల సేమ్ అదే ఫంక్షన్ని నేను అగైన్ కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫిబొనాకీ సిరీస్ అనే ప్రోగ్రామ్ని ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి రాయాలి. ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా మన సి ప్రోగ్రామ్ హెడర్ ఫైల్ ఇంక్లూజన్ రాస్తాం కదా ఫస్ట్. సో ఇక్కడ stdio.h హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. #include stdio.h. నెక్స్ట్ ఈ ఫంక్షన్కి ప్రోటోటైప్ డిక్లరేషన్ రాశాను నేను. ఫిబ్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నాను. సో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, అందులో యూస్ చేసే ఆర్గ్యుమెంట్ డేటా టైప్, ఇది ప్రోటోటైప్ డిక్లరేషన్ అంటారు. అది రాశాను. నెక్స్ట్ మెయిన్. తర్వాత నేను ఏ వేరియబుల్స్ యూస్ చేసుకుంటున్నానో డిక్లేర్ చేయాలి కదా డిక్లరేషన్లో. సో ఫస్ట్ n డిక్లేర్ చేశాను. n ఎందుకంటే నేను ఈ సిరీస్లో ఎన్ని నెంబర్స్ జనరేట్ చేయాలనుకుంటున్నాను దాన్ని రీచ్ చేయడానికి n. అలాగే నేను పర్ లూప్ యూజ్ చేసుకుంటున్నాను. ఆ పర్ లూప్లో యూజ్ చేయడానికి ఒక లూపింగ్ వేరియబుల్ కావాలి కదా, అది i. ఈ రెండు ఇంటిజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేశాను. ఆ తర్వాత ఏం చేసాము, ఒక nలోకి ఒక వాల్యూ రీచ్ చేయడానికి స్టేట్మెంట్స్ రాసాము. సో ఎన్ని నెంబర్స్ జనరేట్ చేయాలి మన సీక్వెన్స్లో, దాన్ని nలోకి రీచ్ చేస్తాం. సో printf ఎంటర్ హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్. నాకు ఇక్కడ 5 కావాలంటే 5, 6 కావాలంటే 6, అది ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ నేను nలోకి రీచ్ చేసుకోవాలి. సో దాని గురించి స్కాన్ఎఫ్ %d %n. %d ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి, %n ఎందుకంటే నేను ఇచ్చిన వాల్యూ వెళ్ళి nలో స్టోర్ అవ్వాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ i = 1. ఫస్ట్ నెంబర్ నుంచి నేను n ఎంత ఇచ్చానో అంత నెంబర్ వరకు రావాలి కదా. సో ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. i = 1, i <= n, i++. printf %d \t fib of i. అంటే ఈ ఫిబొనాకీ సీక్వెన్స్లో నెంబర్స్ జనరేట్ చేయడానికి fib of i అనే ఫంక్షన్ నేను ఫిబ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో i వాల్యూ ఎంత అయితే అది ఆర్గ్యుమెంట్గా ఇచ్చి నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ కాలింగ్ కూడా ప్రింట్ఎఫ్లో డైరెక్ట్గా రాసేసాం. ఓకే, ఇక్కడితో మెయిన్ క్లోజ్ అయింది. ఇంటి మెయిన్ రాసాం కాబట్టి రిటర్న్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ఫిబ్ అని ఫంక్షన్ కాల్ చేస్తామో ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వచ్చేద్దాము. int fib of int n, ఇది ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ రిటర్న్ టైప్ int, నేమ్ fib, అగైన్ మనం యూస్ చేసే ఆర్గ్యుమెంట్స్ డేటా టైప్ ఆర్గ్యుమెంట్ ఫార్మల్ నేము n, ఇది యాక్చువల్ నేము, ఇది ఫార్మల్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ n = 1. అంటే ఇప్పుడు మన ఫిబొనాకీ సీక్వెన్స్లో నేను ఒక వాల్యూకే కావాలి ఫస్ట్ అని అనుకున్నాను అనుకోండి. ఫిబొనాకీ సీక్వెన్స్లో ఫస్ట్ వాల్యూ ఎంత? 0. సో ఇఫ్ n = 1, 0 రిటర్న్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ n = 2, నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1. సో రిటర్న్ 1. ఎల్స్ థర్డ్ నెంబర్ కూడా కావాలి నాకు. అప్పుడు ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ కదా. సో ఎల్స్ రిటర్న్ fib of n - 1
ప్లస్ ఫిబ్ ఆఫ్ n-2. ఇప్పుడు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఫంక్షన్ క్లోజింగ్. సపోజ్ నేను 5 నెంబర్స్ ఆర్ 6 నెంబర్స్ జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఎన్లో 6 అనే వాల్యూస్ రీడ్ చేసుకున్నా. ఇప్పుడు ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. i = 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నా n వాల్యూ ఎంత ఇక్కడ 6. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ. కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఫర్ లూప్లో ఏముంది, ఫిబ్ ఆఫ్ i కాల్ అయింది. ఇక్కడ ఫస్ట్ i వాల్యూ ఎంత 1, అంటే ఫిబ్ ఆఫ్ 1 కాల్ అయింది. 1 కాల్ అయిందంటే ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వచ్చేస్తుంది ఎగ్జిక్యూషన్. సో n వాల్యూ ఇక్కడ 1 నౌ, ఎందుకు ఇక్కడ ఫంక్షన్లో 1 కాల్ అయింది కాబట్టి. సో n = 1 అయితే ఎంత రిటర్న్ అవ్వాలి, 0 రిటర్న్ అవ్వాలి. సో ఇక్కడికి 0 రిటర్న్ అయ్యి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి 0 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుంది, i ప్లస్ ప్లస్ అవుతుంది. i వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వస్తుంది. n = 1 కాదు, n = 2 అవును, రిటర్న్ 1 అంటే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ట్రూ. మళ్ళీ ఫిబ్ ఆఫ్ 3 అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ 3, n 3 = 1 కాదు, 3 = 2 కాదు. అందుకని ఏం రిటర్న్ అవ్వాలి, ఇది రిటర్న్ అవ్వాలి. ఇక్కడ ఏముంది, ఫిబ్ ఆఫ్ n-1 ప్లస్ n-2. సో అప్పుడు మళ్ళీ ఫిబ్ ఆఫ్, ఇప్పుడు n వాల్యూ ఎంత 3, 3 - 1 అంటే 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ 3 - 2 అంటే 1, అంటే రిటర్న్ ఆఫ్ ఫిబ్ ఆఫ్ 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ 1. ఇందాక ఫిబ్ ఆఫ్ 2 ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. ఫిబ్ ఆఫ్ 1 ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే రిటర్న్ 1 ప్లస్ 0 అంటే రిటర్న్ 1. ఎప్పుడు n 3 అయినప్పుడు 1 రిటర్న్ అయింది. నెక్స్ట్ n 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ట్రూ, 6 కండిషన్ ట్రూ. అగైన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం రిటర్న్ అవుతుంది, n వాల్యూ ఇప్పుడు 4 కాబట్టి 4 - 1 3 ప్లస్ 4 - 2 2. ఫిబ్ ఆఫ్ 3 ప్లస్ ఫిబ్ ఆఫ్ 2. ఫిబ్ ఆఫ్ 3 అంటే ఇందాక ఎంత వచ్చింది, 1. ఫిబ్ ఆఫ్ 2 అంటే ఎంత, 1. సో 1 + 1 2, రిటర్న్ 2 రిటర్న్ అవుతుంది. ఓకే, మళ్ళీ n వాల్యూ 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఫిబ్ ఆఫ్ 4 ప్లస్ ఫిబ్ ఆఫ్ 3 రిటర్న్ అవుతుంది. ఫిబ్ ఆఫ్ 4 అంటే 2, ఫిబ్ ఆఫ్ 2 అంటే 1, 3 అంటే 1. సో 2 + 1 3. నెక్స్ట్ i వాల్యూ 6, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ. అగైన్ ఇక్కడ వచ్చేసి ఫిబ్ ఆఫ్ 5 ప్లస్ ఫిబ్ ఆఫ్ 4 రిటర్న్ అవుతుంది. ఫిబ్ ఆఫ్ 5 అంటే 3, ఫిబ్ ఆఫ్ 4 అంటే 2, 2 + 3 5. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 7 అవుతుంది. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ, ఫాల్స్. అక్కడితో ఫర్ లూప్ ఎండ్ అయిపోతుంది. ఫర్ లూప్ ఎండ్ అయిందంటే ప్రోగ్రామ్ కూడా ఎండ్ అయిపోయింది. నేను n వాల్యూ ఎంత ఇచ్చాను, 6 వాల్యూ ఇచ్చాను. అంటే నాకు 6 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి ఫిబొనాకీ సిరీస్లో. ప్రింట్ అయినాయా, 0 1 1 2 3 5. ఇలాగా మనము రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఫిబొనాకీ సీక్వెన్స్ని జనరేట్ చేస్తామన్నమాట. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.